దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ గొప్ప సమయంకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు ప్రిరక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన దేవుడు న్యాయవంతుడు. మన దేవుడు ఎలాంటోడు? న్యాయవంతుడు. మన క్రియలను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రవర్తనను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకును బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. మనము ఏమి విత్తుతామో చెప్పండి, దాన్ని తప్పకుండా మనం కోస్తాం. మనం విత్తినది వేరు, కోసేది వేరై ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు గనుక విత్తినది కేవలము మనం మాత్రమే. దానికి శరీరాన్ని ఇచ్చేవాడు, దాన్ని పెద్ద చేయవాడు, దాని నుండి ఫలాలు దయచేవాడెవరు? దేవుడు. కాబట్టి ప్రతి మనిషి విత్తడములోనే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే మనం ఏమి విత్తుతామో అది కోస్తాం అనడంలో ఎలాంటి అనుమానము లేదు. దేవుడు న్యాయవంతులను ఆయన మరచిపోడు, యథార్థవర్తనులను ఆయన మరచిపోడు. ఇదిగో ఆయనందు భయభక్తులు కలిగిన వారికి రావాల్సిన ప్రతిఫలము ఆయన ఇవ్వకుండా మానడు. అలాగే భక్తిహీనులను కూడా వారికి రావాల్సినటువంటి ప్రతిఫలము వారికి రాకుండా ఆగదు. ప్రియులారా, అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన జీవితంలో కూడా మనం ఏమి విత్తుతామో అదే పంటను మనం కోస్తామని ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనము మంచిని ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే, మనము ఆశీర్వాదాలను మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే, దేవుని నుండి దీవెనలను మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే మనం ఏమి విత్తాలో తెలుసా? బైబిల్ గ్రంథము వాటిని మీరు కొయ్యాలి అంటే మీరు విత్తవలసినది ఏంటో తెలుసా? నీతి న్యాయాలను మీరు విత్తాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని దేవునికి మీరు కనబరచాలి. ఇవి మనం విత్తినప్పుడు మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాలతోనూ దీవెనలతోనూ ఆయన నింపుతాడు. ఆమేన్. మన జీవితాలను సంతోషముతో ఆయన నింపుతాడు, సమాధానముతో ఆయన నింపుతాడు. అవి కాకుండా దేవునికి అయిష్టమైనవి, దేవునికి అయోగ్యమైనవి మనం విత్తామనుకోండి, వాటి పంటను తప్పక మనం కోస్తామనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా ఒక దేశం తర్వాత ఒక దేశము, మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ అయిపోగానే మనం ఏమనుకుంటామో తెలుసా? గెలుపు ఓటముల గురించి ఒక పెద్ద చర్చ మొదలవుతుంది. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నది ఏంటో తెలుసా? ట్రంప్ యొక్క విజయం. డొనాల్డ్ జే ట్రంప్ ఏం చేశాడు అని అంటే, ఆయన రెండవసారి అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. ఆయన రెండవసారి 45వ అధ్యక్షుడు ఆయన అయ్యాడు. ఆ తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ వచ్చాడు. దాని తర్వాత మరలా ఇప్పుడు ఎవరు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అని అంటే ఎవరయ్యారు చెప్పండి? మరలా ట్రంప్ పగ్గాలు పట్టుకున్నాడు, అమెరికా యొక్క పగ్గాలు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎలా ప్రెసిడెంట్ కాగలిగాడు? అన్నది అందరి డౌట్ అయితే, ప్రపంచం చెబుతున్న ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? డొనాల్డ్ ట్రంప్ అంట నీతి న్యాయాలకి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడంలో నంబర్ 1 అంట. ఇది ఎవరు చెబుతున్నారంటే అమెరికన్స్ చెబుతున్నటువంటి సాక్ష్యం, ఆ దేశ ప్రజలు చెబుతున్నటువంటి సాక్ష్యం. చాలా వీడియోస్ అసలు డొనాల్డ్ ట్రంప్ గురించి చాలా ఎతికాను. ఎతికితే డొనాల్డ్ ట్రంప్ చేసిన పనులు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసినటువంటి ఇదిగో దేశం కొరకు ఆయన వేసినటువంటి అడుగులు ప్రతి ఒక్కటి హర్షణీయంగానే ఉంటాయి. 2 సార్లు అమెరికా అధ్యక్షుడు అంటే సామాన్యమైన పని కాదు. మిగతా ఏ దేశానికి ప్రెసిడెంట్ అయినా ఆ దేశం వరకే ఉంటాడు. కానీ అమెరికా ప్రెసిడెంట్ అంటే అమెరికాని మాత్రమే రూల్ చేయవాడు కాదు. అమెరికా ప్రెసిడెంట్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ రూల్ చేసేవాడు అనమాట. అమెరికా అంటే మన యొక్క భూభాగములో పెద్దన్న పాత్ర పోషించేది ఎవరు అని అంటే అమెరికా. ముందు అన్ని దేశాలు చెప్పండి
తలదించాల్సిందే. ఎందుకంటే అది అంత ధనిక దేశం, అది అంత ఏమంటారు సైన్స్‌లో అభివృద్ధి పొందిన దేశం. అంత మాత్రమే కాదు, ప్రతి దాంట్లోనూ అన్ని దేశాలకి స్ఫూర్తిగా నిలబడేటటువంటి దేశం ఏది అనంటే అమెరికా దేశం. ఈరోజు ప్రపంచాన్ని పాలిస్తున్న దేశం ఏంటి అనంటే అమెరికా. మీరు చెప్పండి, అమెరికా అధ్యక్షుడై ఉండాలి అనంటే ప్రపంచాన్ని పరిపాలించేవాడు ఎంత జ్ఞానవంతుడై ఉండాలి? ఒక దేశాన్ని పరిపాలించడానికే ఎంతో జ్ఞానం కావాలి కదా. స్కూల్లో సిపిఎల్ని పెట్టడానికి క్లాస్ పీపుల్ లీడర్ కదా, అంతేనా తల్లి? సిపిఎల్ అంటే మర్చిపోయాను, ఎప్పుడుదో కదా. స్కూల్లో ఒక లీడర్ని పెట్టాలంటే సామాన్యమైన పని కాదు. ఇంటర్మీడియట్లో మాకు మెస్ లీడర్ని పెట్టేవాళ్ళు. మెస్ లీడర్ని ఎలా పెట్టేవాళ్ళో తెలుసా? 10th ఎవడైతే మెరిట్స్ వస్తాయో, ఎక్కువ వస్తాయో వాడిని మెస్ లీడర్గా పెట్టేవాళ్ళు. అంటే ఇంకా వాడే హ్యాండిల్ చేయడం అంతా కూడా. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకరిని పెట్టారు. వాడేం చేశాడనంటే, నాకు డౌట్, వీడికి ఇంటర్లో కూడా సరిగా చదువు రాదే, వీడికి ఎలా వచ్చే ఇంత పెద్ద స్కోర్ అనుకుంటే వాడు 10th చూసి రాసి అన్ని స్కోర్ తెచ్చుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? వాడిని మెస్ లీడర్ చేశారు. మెస్ లీడర్ చేయడానికి కారణం ఏంటనంటే, వీడు బాగా చదివేవాడు అనుకోండి, వీడు మెస్ని స్కూల్ని వాటిని చూసుకున్నా వీడు చివరిలో ఏం చేస్తాడు? పాస్ అవుతాడు. చదవనోన్ని పెట్టామనుకోండి వీడు ఫెయిల్ అవుతాడు. ఆ ఉద్దేశంతో ఏం చేశారనంటే బాగా చదివినోన్ని పెట్టారు. వాళ్ళు లాస్ట్లో అన్నీ ఫెయిల్ అయ్యాడు. మీకు అర్థమవుతుందా? వాడు లాస్ట్లో అన్నీ ఫెయిల్ అయ్యాడు. అన్నీ ఫెయిల్ అయిపోయి తర్వాత ఏం చేశాడు తెలుసా? లాస్ట్ దగ్గర ఒక నెల పాటు తినడానికి మాకు ఆహారం లేకుండా చేసి పెట్టాడు. ఏమైంది? ఉన్నదంతా ముందే వాడేశాడు. ఆ తర్వాత ఒక నెల కాలం పాటు మా లెక్చరర్స్ అంతా డబ్బులు వేసుకొని నెల కాలం పాటు మమ్మల్ని పోషించారు. వాళ్ళు పెట్టారు భోజనం మాకు. అంటే ఒక లీడర్ని ఎన్నుకోవడంలో ఎన్ని అడుగులు వేస్తున్నామో, మంచి స్కోర్ వచ్చి ఉండాలి, తెలివివంతుడై ఉండాలి కదా, అన్ని మెస్ను చూసుకోవాలి, స్కూల్ని చూసుకోవాలి అని ఒక లీడర్ని పెట్టడంలో మనం ఇన్ని ఆలోచనలు ఆలోచిస్తుంటే, ఒక సర్పంచ్ని ఎన్నుకోవడంలో మనం ఎంతో ఆలోచించి మనం అడుగులేస్తున్నప్పుడు, భూభాగంలో అత్యధికమైన దేశాలను పరిపాలించే ఒక అమెరికాకి అధ్యక్షుడు అవ్వాలి అని అంటే ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి తెలుసా? ఎంత జ్ఞానం ఉండాలి చెప్పండి. అమెరికా అధ్యక్షుడు అయ్యాడో లేదో, డొనాల్డ్ ట్రంప్ మొన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బంగారం ఎంత అయిందో తెలుసా? బంగారం ఎంత అయిందో తెలుసా? 10 గ్రాములు ₹1,00,000 దాటిపోయింది. ఇప్పుడు 10 గ్రాములు ఎంతట? ₹1,00,000 దాటిపోయింది. 5,000 గ్రాము ఉన్న రోజులు కూడా ఉన్నాయి, 3,000 గ్రాము ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే గ్రాము 10 గ్రాములు లక్ష అంటే ఎంత? గ్రామ్ ఎంత? ₹10,000 గ్రాము. ఇది ట్యాక్స్తో కలిపి కాదు, ట్యాక్స్ కలిపి కాదు. పెద్ద పెద్ద జ్యువెలరీస్లో మనం వెళ్ళి కొంటే ట్యాక్స్ వేస్తాడు వాడు, జిఎస్టీ వేస్తాడు 18%. ట్యాక్స్తో కలిపి కాదు, ట్యాక్స్తో కలిపితే ఇంకా కాస్ట్ అవుతుంది. కారణం ఎందుకు పెరుగుతుందంటే, డొనాల్డ్ ట్రంప్ రాగానే ఆయన తీసుకున్న నిర్ణయాలు. ఎక్కడో అమెరికాలో ప్రెసిడెంట్ అయితే బంగారం రేట్ ఎక్కడ పెరిగింది? మన దేశంలో పెరిగింది. అంటే అమెరికా అధ్యక్షుడు నోటి మాట మాట్లాడితే దేశాలు కదిలిపోతాయి. మీకు అర్థమవుతుందా? దేశాలు కదిలిపోతాయి, దేశాలలో ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. అవును, దేశాలలో ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయింది అట్నే, షేర్ మార్కెటింగ్ పతనం అయిపోయింది అట్నే, పడిపోయింది. అందరూ అమ్ముకుంటున్నారు. లక్షలు పెట్టి ₹1,000 పెట్టి కొన్న వాళ్ళందరూ, ఒరే బాబు ఈ షేర్లు ఎవడికి అమ్మాలి అర్థం కాక తలబట్టుకొని కూర్చుంటున్నారు. మన ఇండియా వాళ్ళకి వచ్చేది ఏంటో తెలుసా? మొట్టమొదట అప్పు అయిందనుకోండి, లేదా కష్టం వచ్చిందనుకోండి, అత్యధికంగా ఇండియా వాళ్ళకు వచ్చే ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఏం చెప్పండి? సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు అంతే. ఇంకా వేరే మార్గం లేనట్టు అత్యధికంగా సూసైడ్స్ జరిగేది మన దేశంలోనే. ఈరోజు అవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటి అని అంటే, ఒక ఉన్నతమైన దేశానికి అధ్యక్షుడిగా ఒక వ్యక్తి పగ్గాలు చేపట్టాడు. ఇతర దేశాలు, అనేక దేశాలు అయితే గుండెని చేత్తో పట్టుకొని బ్రతుకుతున్నాయి. కారణం ఏంటంటే, ఇన్ని రోజులు మనం ఆడిన ఆటలన్నీ చెల్లాయి, ఇక మీదట మన ఆటలు చెల్లవు. ఎలా అసలు ఆ వ్యక్తి ఎలా అవ్వగలిగాడంటే, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, అంత పెద్ద దేశానికి ఒక అధ్యక్షుడిగా నియమించింది ఎవరు అని అంటే, బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది.
ఒక బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం కదా. 16వ అధ్యాయము 33వ వచనం. చీట్లు వడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. మనం ఏమనుకుంటామంటే నేను వేసినోడే గెలుస్తాడని వెళ్ళిపోయి మనం చీటీ వేస్తాం కదా, ఒత్తుతాం. నేను అనుకున్నదే పడిందా లేదని చూస్తాం కదా. అమెరికాలో ఎలా అంటే మనం ఓటు వేయడానికి వెళ్ళామనుకోండి, 200 300 ఉంటాయి చూసారా. మనం దేనికి వేయాలో అర్థం కాదు. మనం పిల్లికి వేయాలనుకున్నాం అనుకోండి, పిల్లి లేదు కదా ఎవరి గుర్తులో, మళ్ళీ మనం పిల్లి పార్టీ అనుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ, పిల్లి లేదు కదా. మనం పిల్లికి వేయాలనుకున్నాం అనుకోండి, పిల్లి లాంటి ఇంకొక 4 గుర్తులు ఉంటాయి. అదో ఇదో అర్థం కాదు అసలు మనకి, మన ఇండియాలో. కానీ అమెరికాలో అలా కాదు, 2 పార్టీలు ఉంటాయి. ఒకటి డెమోక్రటిక్, 2 రిపబ్లికన్. 2 పార్టీలే. రిపబ్లికన్ పార్టీ నుండి ట్రంప్ పోటీ చేస్తే, డెమోక్రటిక్ పార్టీ నుండి కమలా హ్యారిస్ అన్న ఒక లేడీ పోటీ చేసింది. ఆవిడ ఓడిపోయింది. ట్రంప్ని తిరిగి మరలా అమెరికా అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఓట్లేయడాన్ని బట్టి ఎవరు గెలవరట చెప్పండి. మనం ఓట్లేయడాన్ని బట్టి ఎవరు గెలవరట, నాయకుడు గెలవడట. మరి మనం ఎందుకు ఓట్లేస్తున్నామంటే, పరిపాలనను చూసి మనం న్యాయం తీరుస్తున్నామో లేదో మనకి న్యాయం తీర్చడానికి మాత్రమే మన ఓటు. మీకు అర్థమవుతుందా? మరలా చెబుతాను. మనం ఓటు ఎందుకు వేస్తున్నాం అనంటే, కొన్నిసార్లు మనం ఓటు ఎలా వేస్తాం తెలుసా? ఒక మనిషి మన మైండ్లో ఫిక్స్ అయ్యాడు అనుకోండి, వాడు ఎలాంటోడైనా మనం ఆ వ్యక్తికే ఓటేస్తాం. పరిపాలనను చూసి, ఆ వ్యక్తి యొక్క నడవడికను చూసి, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చూసి మనం ఓట్లేయం కదా. మనం ఓటేసేది ఎందుకనంటే మనకు న్యాయం తీర్చడానికి. ఎవరు న్యాయం తీర్చడానికి? ఎవరు న్యాయం తీర్చడానికి? దేవుడు న్యాయం తీర్చడానికి మనకి. నువ్వు ఎలా ఓటేస్తున్నావు? మరి మనం ఓటేసే ఓటు ఎవరిని నిర్ణయించదో తెలుసా? ఎవరైతే సింహాసనం ఎక్కబోతున్నాడో రాజు, ఆ వ్యక్తిని నిర్ణయించదట. మరి నిర్ణయించేది ఎవరు? చూడండి, సామెతల గ్రంథంలో ఏమన్నాడు? చీటీలు ఎక్కడ వేయబడును? వడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. ఎవరు ఎన్నుకుంటారట? దేవుడు ఎన్నుకుంటాడట. దేవుడు. మనం అనుకుంటాం ఆయనకే ఓట్లు రావాల్సి ఉండగా ఈయన ఎందుకు ఎక్కాడు పగ్గాలనుకుంటాం మనం. ఎందుకు ఎక్కాడు సింహాసనం అనంటే, ఎందుకు ఎక్కాడు అనంటే అది దేవుని వశం అన్నాడు. చూడండి, ఇంకొక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. రాజ్యం ఎవరిదట? రాజ్యము ట్రంప్ స్థాపించాలనుకుంటే స్థాపించలేడు కదా. ఈ ఎలక్షన్స్కు ముందు కూడా రిపబ్లికన్ పార్టీ పోటీ చేసిందా లేదా? పోటీ చేసింది. కానీ అప్పుడు గెలవల, ఓటమి పాలైంది. ఓటమి పాలైంది. మరి ఇప్పుడు ఎందుకు గెలిచిందంటే, దేవుడు అప్పుడు వద్దనుకున్నాడు. ఇప్పుడు ఏమవ్వాలనుకున్నాడు? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇదిగో అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నుండి ఒకరు రావాలనుకున్నాడు. ఈరోజు ట్రంప్ నిలబడ్డాడు. ట్రంప్ రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎవరి చేతికి పగ్గాలు ఇస్తాడు అనంటే, ముందుగా నేను చెప్పిన విధముగా దేవుడట ఆయనను నమ్ముకున్న వారిని, ఆయన పైన భయభక్తులు కలిగిన వారిని ఏ రోజు చెప్పండి చేయి విడవడట. ఏ రోజు చేయి విడవడట. ట్రంప్ ఎలా అంటాడో తెలుసా? చాలా భయభక్తులు కలిగినాడు. దేవుని పని అనంటే మొట్టమొదటి ప్రయారిటీ ఎవరికి ఇస్తాడో తెలుసా? ట్రంప్ దేవుని పనికి ఇచ్చేవాడు. ఒక మాట చూద్దాం, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి ఒక మాట మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయం. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి,
గడగడ వణుకుచు సంతోషించుడి. మరలా చదువుదామా? మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చదవండి. రాజులకు దేవుడు ఏం చెబుతున్నాడంటే, పరిపాలించే వారికి దేవుడు ఏం చెబుతున్నాడంటే, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అన్నాడు. చూడండి, రాజులు ఏం చేయాలట? భయభక్తులు కలిగి ఉండాలట, వివేకము కలిగి ఉండాలట, దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళుగా ఉండాలట, దేవుని నామానికి భయపడేవారిగా ఉండాలట. రాజులు ఎలా ఉండాలట? దేవుని నామానికి భయపడేవారిగా ఉండాలట. ట్రంప్ గెలిచిన తర్వాత వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్గా సెక్యూరిటీతో. ఆ ప్రక్కన ఒక పాస్టర్కి, చిన్న పాస్టర్కి ప్రేరేపణ వచ్చిందంట. ట్రంప్కి నేను ప్రార్థన చేయాలని ప్రేరేపణ వస్తే ఆ పక్కన నిలబడుకొని ఆ సెక్యూరిటీతో చెప్పాడట, దేవుడు ఆయనకి ప్రార్థన చేయమని నన్ను ప్రేరేపించాడు అని. అంటే ట్రంప్ ఏమన్నాడు తెలుసా? సెక్యూరిటీ మొత్తాన్ని పక్కన పెట్టి రమ్మనండి, ప్రార్థన చేయండి అన్నాడు. మన దేశంలో అయితే ఎలా ఉంటుందో తెలుసా? సర్పంచ్ కూడా దగ్గరికి రానిడు అసలు. ట్రంప్ లోకాన్ని ఏలేటటువంటి, ఇదిగో ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి ఒక నాయకుడు, రండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? ట్రంప్ భుజం మీద ఇలా చేసి ట్రంప్ కోసం ప్రార్థించాడు. ట్రంప్ అయిపోయిన తర్వాత ఆయనకి వందనాలు చెప్పి, ఆయనకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు. దీన్ని ఏమంటారు తెలుసా? దేవుని యందలి, చెప్పండి, భయము, దేవుని యందలి భక్తి, దేవుని యందలి విధేయత. ఏమన్నాడు ఇక్కడ అనంటే, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ట్రంప్ అధ్యక్షుడైపోయిన తర్వాత అంతకు ముందు ఏం జరిగింది అనంటే, అంతకుముందు పెన్సిల్వేనియా అన్న ఒక రాష్ట్రంలో ట్రంప్ ఒక ప్రసంగం చేస్తున్నాడు. ఆయన క్యాన్వాయిస్లో భాగంగా ఆయన మనకు చేస్తారే, వచ్చి ఇలా వాహనాల్లో నిలబడుకొని చెప్తారు కదా, అలాగా ఒక సభలో ప్రసంగిస్తున్నాడు. నాకు ఎందుకు ఓటేయాలంటే, మీరు నాకు ఓటేస్తే నేను ఏం చేస్తానంటే, ప్రసంగిస్తున్నప్పుడు ఆ కాంగ్రిగేషన్లో నుండి, అంత పెద్ద జనాలలో నుండి ఒకడు తుపాకీ తీసి పట్టును గాల్చేసాడు. ట్రంప్కే గురిపెట్టి కాల్ చేశాడు. రీసెంట్గా జరిగింది. ఎలక్షన్స్ ఇంకా జరగలేదు, క్యాంపెయిన్లో ఉన్నాడు. ఇంకా క్యాంపెయిన్లో ప్రసంగిస్తుంటే తుపాకీ తీసి పటాపట్ కాల్ చేశాడు. అదే సమయానికి ట్రంప్ ఎందుకు వంగాడో తెలియదు, అలా వంగాడు. ఈ చెవిలో నుండి దూసుకుని వెళ్ళిపోయింది బుల్లెట్. వెళ్ళిపోయి వెనకున్న వ్యక్తి యొక్క గుండెలో జొరబడింది. ఆ వ్యక్తి చనిపోయాడు. మరి ట్రంప్ ఎందుకు నిలబడ్డాడు? దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఒక రాజుగా ఆ వ్యక్తిని, చెప్పండి, నిలబెట్టాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ఆ బుల్లెట్ తప్పించి ఎలక్షన్స్లో గెలిపించి ఇదిగో ఎక్కిచ్చాడు. ప్రియులారా, ఎక్కిచ్చాడు, సింహాసనానికి ఎక్కిచ్చాడు. ఇదిగో ఆయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం, బైబిల్ మీద చేయబెట్టి ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా దేవుడు నాకేమిచ్చాడు? సింహాసనాన్ని ఇచ్చాడు. నా దేవుడు నన్ను ఇదిగో ఈ దేశాన్ని పరిపాలించమని నా చేతుల్లోనికి ఇదిగో ఈ దేశాన్ని పెట్టాడు అని ఇదిగో అనేకుల ముందు, ప్రపంచ మీడియా ముందు దేవుని యొక్క నామాన్ని మహింపరిచాడు. ఇది తెలివైన వాని యొక్క లక్షణం, ఇది తెలివైన వాని యొక్క గుణం, ఇది భయభక్తులు కలిగిన వాని యొక్క గుణం. మన స్టేటస్ పెరుగుతున్నప్పుడు, మన స్థితిగతులు మారుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈ స్థితి నాకు దేని వలన కలిగిందంటే, చెప్పండి, దేవుని వలన కలిగిందని మనం చెప్పాలి. దేవుని వలన కలిగిందని మనము ఎలుగెత్తి చెప్పాలి, అరిసి చెప్పాలి, దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అందరిలో దేవుని యొక్క నామాన్ని మనం పొగడాలి, ఆయన నామాన్ని పైకెత్తాలి. ఇదే గుణాలు,
ఎవరిలో కనపడతాయంటే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్లో మనకు కనపడతాయి. ఇంకా ఆయన భయభక్తుల గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన ఇంతకుముందు 45వ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే అమెరికా యొక్క విదేశీ రాయబార కార్యాలయము టెల్ అవివా అని ఇజ్రాయేలు రాజధానిలో ఉండేది. టెల్ అవివా అనంటే ఇజ్రాయేలు రాజధాని టెల్ అవివాగా ఉండేది. ఆ యొక్క సిటీ పేరు టెల్ అవివా. కానీ బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలుకి ముఖ్య పట్టణంగా ఏం కనపడుతుంటుందో తెలుసా? ఏం కనపడుతుంటుందో చెప్పండి. యెరూషలేం కనపడుతుంటుంది. ఇజ్రాయేల్ అంతా చాలా మందికి తెలియదేమో కానీ యెరూషలేం మాత్రం అందరికీ తెలుసు. యెరూషలేం ఏంటి అనంటే ఇజ్రాయేలు దేశం యొక్క రాజధాని. చరిత్ర ప్రకారం యెరూషలేము ఇజ్రాయేలు దేశం యొక్క రాజధాని అయితే ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన వెంటనే ఏం చేశాడు తెలుసా? మనసు ఒప్పుకోలేదట ట్రంప్కి. ఎందుకంటే బైబిల్లో ఇజ్రాయేలు రాజధాని ఏమనుంది? యెరూషలేం అని ఉంది. నా విదేశీ రాయబార కార్యాలయం టెల్ అవివాలో ఉండడానికి వీల్లేదని ఆయన యొక్క విదేశీ రాయబార కార్యాలయాన్ని ఎక్కడికి మార్చుకున్నాడు తెలుసా? ఎక్కడికి? యెరూషలేముకు మార్చుకున్నాడు. యెరూషలేముని ఇదిగో క్యాపిటల్ సిటీగా ప్రకటించాడు ఇజ్రాయేల్కి. చాలా మంది ఐక్యరాజ్య సమితి సైతం ఒప్పుకోలేదట. నువ్వు మార్చొద్దు, మారిస్తే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పారట. టెల్ అవివాలో ఉన్నటువంటి అనేకులు పెద్దలు నాయకులు ఒప్పుకోరు దీనికి అన్నారట. ట్రంప్ అన్నాడట, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ డోంట్ కేర్, ఐ ఫాలో మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పాడట. చప్పలు కొడితే ఉన్నామని నేను. ఏదేమైనా జరగని, ఎవరేమైనా అనుకొని, ఎలాంటి పరిస్థితులైనా జరగని, ఇదిగో నా విదేశీ రాయబార కార్యాలయం టెల్ అవివాలో ఉండడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో యెరూషలేం ఇజ్రాయేలు పట్టణానికి రాజధాని ఉంది. నేను యెరూషలేం పట్టణాన్ని రాజధాని చేస్తానని ఇదిగో ఇజ్రాయేలుకి యెరూషలేం పట్టణాన్ని రాజధానిగా మార్చేశాడు. అంటే దేవునికి భయపడితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే ఈ ఎలక్షన్స్కి దేవుడు అని ఆలోచించిన ప్రతి ఒక్కడు ఎవరితో నిలబడ్డారో తెలుసా? ట్రంప్తో నిలబడ్డారు. ట్రంప్తో చేతులు కలిపారు. ఎలక్షన్స్కి ముందు భారతీయ సంతతికి చెందినటువంటి వివేక్ రామస్వామిని రిపబ్లికన్ పార్టీలో ఒక ప్రధాన పాత్ర పోషించే ఒక లీడర్ ఆయన వివేక్ రామస్వామి అని ఆయన ప్రసంగం చేశాడు న్యూయార్క్లో. నాకు తెలిసి ఆ ప్రసంగము అమెరికన్ల ప్రతి ఒక్కడిలో గూస్ బంప్స్ తెప్పించుంటుంది. అంటే ప్రతి ఒక్కడి మనసు ట్రంప్ వైపు తిప్పి ఉంటుంది అని నేను అనుకుంటాను. ఆ ప్రసంగాన్ని నేను విన్నాను. భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఆ వ్యక్తి పేరు. రిపబ్లికన్ పార్టీలో ఒక లీడర్. ఆయన చెబుతూ ట్రంప్కి మీరు ఓటు ఎందుకు వేయాలి అని అంటే, if you want to restore law and order in this country, vote Trump. If you want to grow the economy in this country, vote Trump. If you want to revive national pride in this country, vote Trump. If you want to stay out of World War III in this country, vote Trump. If you want to make America great again, vote Trump. మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాడో తెలుసా? లా అండ్ ఆర్డర్ కాపాడాలి అని అంటే ట్రంప్కి మీరు ఓటేయండి అని చెప్పాడు. మొట్టమొదటి పాయింట్. లా అండ్ ఆర్డర్ అంటే ఏం చెప్పండి? చట్టాన్ని మీరు కాపాడాలనుకుంటే, చట్ట ప్రకారం మీరు బ్రతకాలనుకుంటే, చట్ట ప్రకారం మన దేశం జరగాలి అనుకుంటే మీరు ట్రంప్కు ఓటేయండి అని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు తెలుసా? మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నతమైనదిగా ఎదగాలంటే మీరు ఎవరికి ఓటేయాలి? ట్రంప్కు ఓటేయాలి. మూడవది ఏం చెప్పాడు తెలుసా? అనంటే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగ అవకాశాలు పొందుకొని ఇతర దేశస్తులు ఎవరైతే ఇల్లీగల్గా మన దేశంలోనికి వచ్చారో వాళ్ళందరినీ మనం తరిమి కొట్టాలంటే ఎవరికి ఓట్లేయాలి? ట్రంప్కు ఓట్లేయండి అని. ఇది ఇతర దేశాలకి నచ్చల. అప్పుడే ప్రారంభమైంది గుండెల్లో గుబులు. కానీ అమెరికన్ల హృదయంలో ఏం స్టార్ట్ అయిపోయిందో తెలుసా? ఒరే వీళ్ళందరూ గనక వెళ్ళిపోతే మనం సంతోషంగా బ్రతకొచ్చు అనుకున్నారు. ఆ ప్రసంగం వినండి, గూస్ బంప్స్ వస్తాయి అలాగంతే. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి పరిపాలించాలంటే ఎవరు కోటేయాలో తెలుసా? ట్రంప్ కోటేయమని చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆ ప్రసంగంతో ఆయన వైపు తిరిగిపోయారు. లా అండ్ ఆర్డర్ పైన విశ్వాసం ఉన్న వాళ్ళు ఆ ప్రసంగంతో ఆయన వైపు తిరిగిపోయారు. చాలామంది
అంటే ఇంతమంది ఆయన గురించి పాజిటివ్గా చెప్పాలంటే కొంతమంది ఏమంటున్నారు తెలుసా, ఆయన మీద బోలెడని కేసులు ఉన్నాయని చాలామంది అంటున్నారు. ఉన్నాయి. ట్రంప్ మీద దగ్గర దగ్గర 40 కేసులు ఉన్నాయట. 40 పైనే ఉన్నాయట కేసులు. రాజకీయంలో ఇవన్నీ చెప్పండి సర్వసాధారణం. కేసులు లేని రాజకీయ నాయకుడు ఉంటాడు చెప్పండి? కేసులు లేని రాజకీయ నాయకులు ఉంటారా? లేరు. దేవుడు నిలబెట్టడానికి కారణాలు ఏంటి అనంటే, దేవుడు రాజ్యము చేసేవాడు. చీటీలేసే వాళ్ళము మనమే. ఎన్నుకోవడం ఆయన ఇష్టం. ఎన్నుకోవడం ఆయన ఇష్టం. ఎన్నుకోవడం ఆయన ఇష్టం. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈ పరిస్థితులకు ఇదిగో ఆయనే కరెక్ట్. 4వదిగా వివేక్ రామస్వామి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడంటే, 3వ ప్రపంచ యుద్ధం రాకూడదు అనంటే ఎవరు కోటేయాలట? ట్రంప్ కోటేయాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఆలోచించాలి. ట్రంప్ కాకుండా ఎవరు అమెరికా అధ్యక్షుడైనా చెప్పండి 3వ ప్రపంచ యుద్ధం వచ్చి తీరుతుంది అనడంలో ఎలాంటి అనుమానం? ఎందుకు అనంటే ఆయన భయభక్తులు కలిగినడు. ఆయన ఎలాగైనా 3వ ప్రపంచ యుద్ధం రాకుండా స్టెప్స్ తీసుకోగలడు. మన భూభాగంలో ఏ దేశం ఎన్ని వ్యాఖ్యలు చేసినా అమెరికా అంగీకారం లేకుండా ఏ దేశము కూడా కాలు కదపడానికి వీల్లేదు. మీకు ఒక విషయం తెలుసా? మన దేశంలో చాలామంది ఇది హిందూ దేశం అని కొట్టుకుంటారు చూసారా? వీళ్ళందరికీ ప్రతిసారి ఒక పెద్ద సభ జరుగుద్ది. అన్ని దేశాల వాళ్ళు రావాలి. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక పెద్ద సమితి జరుగుద్ది. ఆ సమితిలో వీళ్ళు వెళ్ళి చెప్పాలి, మీ దేశంకి ఏమైనా అధికారకమైనటువంటి రిలీజియన్ ఉందా, మతం ఉందా అని అడుగుతారు. తెలుసా మీకు? అనేక దేశాలు వచ్చి ముస్లిం దేశాలు ఏం చెప్తాయంటే, మా దేశంలో అధికారిక మతం ఏంటంటే ముస్లిం అని చెబుతారు. అమెరికా ఏమని చెబుద్దో తెలుసా? మా అధికారిక రిలీజియన్ ఏంటంటే క్రిస్టియన్. యేసుక్రీస్తునే మేము దేవునిగా మేము కొలుస్తాం. ఇది మాది క్రిస్టియన్ మతం అని వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ మన ఇండియా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మాది అధికారిక మతం హిందూయిజం అని చెప్పరు. తెలుసా మీకు? ఎందుకు చెప్పరు తెలుసా? పోయి ఏం చెప్తారో తెలుసా? మాది సెక్యులర్ కంట్రీ అని చెబుతారు. మాది లౌకిక దేశం అని చెబుతారు. ఎందుకంటే మా దగ్గర అందరూ ఉండొచ్చు, అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాలని, వాళ్ళకి ఇష్టం వచ్చిన విశ్వాసాలను కొలుసుకోవచ్చు అంటారు. అక్కడ చెప్పొచ్చు, ఇక్కడ ఏమంటారు తెలుసా? ఇది హిందూ దేశం, మీరు ఎందుకున్నారంటారు. అందుకే నేను చెబుతున్న వాళ్ళందరికీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పండి మాది హిందూ దేశం అని. అక్కడ అప్రూవ్ చేసుకోండి ఫస్ట్ కదా. అక్కడ చేసుకుంటే ఆబ్వియస్లీ మేము వెళ్ళిపోతాం. అక్కడ చేసిన తర్వాత వెళ్ళిపోవాలి కదా మనం. కానీ అక్కడ చేసుకోవడమే, ఆ దమ్ము ధైర్యమే మన వాళ్ళకి లేదు. ఎందుకు చెప్పండి? 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అలాంటివి ఏమన్నా స్టెప్స్ వేస్తే ఆ ప్రపంచ యుద్ధంలో మనం చెప్పండి నిలబడే పరిస్థితి లేదేమో. అందుకే దొంగ నాటకాలు ఆడతాం మనం. మన జీవితంలో దొంగ నాటకాలన్నీ. అక్కడికి వెళ్ళిపోయి మాకు అధికారిక మతం లేదంటాం. ఎక్కడికి వచ్చి ఇది మాది అధికారిక మతం, మా దేశంలో ఉండకూడదు, వెళ్ళిపోండి అని మనం కోతలకు వస్తాం. అందుకే ఈరోజు ట్రంప్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇల్లీగల్గా అమెరికాలోకి అడుగు పెట్టిన వాళ్ళని ఎవరిని రానియొద్దు. ఒక నిర్ణయం తీసుకొచ్చాడు. అక్కడ ఉంటారే పిల్లలు, చదువుకున్నట్టుకు వెళ్ళి ఉద్యోగం చేస్తుంటారే, వాళ్ళ తల్లిదండ్రులు అంట ఇక్కడ నుండి ఫ్లై అయ్యి వెళ్ళిపోతున్నారట. చాలామంది వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి రారు. అక్కడే ఉండి వాళ్ళు సంపాదించుకున్నది మనం తింటుంటే ఎలా చెప్పండి? అదేమన్నా కరెక్ట్గా ఉంటుందో చెప్పండి? నువ్వు వెళ్ళు, అప్రూవ్ తీసుకో, అక్కడే ఉంటానని చెప్పి వెళ్ళు. దానికి ప్రత్యేకమైన ప్రొసీజర్స్ ఉన్నాయి. కానీ అలా కాదు వీళ్ళు. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? టెంపరరీ విజిటర్స్ వీసా తీసుకొని వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోతారు. విజిటర్స్ వీసా మీద నువ్వు వెళ్ళిపోయినోడివి తిరిగి మరలా రారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడే ఉండిపోతారు. అందుకే ట్రంప్ అన్నాడట, ఎవడైతే మన అమెరికాలోకి వస్తున్నాడో, న్యూయార్క్లోకి ఎవడైతే ఎంటర్ అవుతున్నాడో, ఎవడి దగ్గర రిటర్న్ టికెట్ ఉంటుందో వాళ్ళనే దేశంలోకి వదలండి. మీకు అర్థమవుతుందా? చూడండి, న్యూస్లోకి వెళ్ళిపోయేదంతా ఉంటుంది. ఎవడైతే రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని వస్తాడో వాళ్ళనే మన దేశంలోకి రానియండి. ఒకవేళ రిటర్న్ టికెట్ లేదనుకోండి, ఎయిర్పోర్ట్లోనే టికెట్ కొట్టించుకొని అలాగే మరలా వెనక్కి వెళ్ళిపో. ఇండియన్స్ అంతా, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో పట్టట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళు.
ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు దేశం కోసం చేశాడు గనుకనే మరలా అమెరికన్స్ ఏం కావాలనుకున్నారు తెలుసా? ట్రంప్ మనకి మరలా ఎవరుగా కావాలి? అధ్యక్షుడిగా కావాలి. ఈ ఎలక్షన్స్లో అంట ట్రంప్తో అసలు చేతులు జోడించిన వాళ్ళు ఎవరో తెలుసా? షాక్ అవుతారు మీరు చెప్తే. ట్రంప్తో అసలు ఏకీభవించిన వాళ్ళు ఎవరో తెలుసా? ట్రంప్తో అసలు చేతులు కలపనోళ్ళు ఎవరో తెలుసా? ఎవరంటే హేతువాదులు, నాస్తికులు. వాళ్ళు ఎవరో తెలుసా? మొన్న తగలబడిపోయాయి ఇల్లులు. హాలీవుడ్ సినిమా యాక్టర్లు ఒక్కరు కూడా ట్రంప్ని అలో చేయలేదు. మనకి ఈసారి ట్రంప్ అధ్యక్షుడిగా వద్దు, ఎందుకంటే ఆయన గెలిస్తే ఏమంటాడంటే దేవుడు 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 అంటాడు. ఏమంటాడట? దేవుడు 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 అంటాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన ప్రసంగంలో ఒకవేళ రిపబ్లికన్ పార్టీ కనుక వస్తే అమెరికాలో 2 జెండర్స్ ఉంటాయని చెప్పాడు. 2 జెండర్స్ అంటే 2 లింగాలు ఉంటాయి, రెండే ఏమంటాం, రెండే ఏమంటారు ఇంగ్లీష్లో, జెండర్స్ ఉంటాయి అని చెప్పాడు. ఆ 2 జెండర్స్ ఏంటంటే ఒకటి మేలు, 2 ఫీమేల్. ఇవి తప్ప మన దేశంలో వేరే జెండర్స్ ఉండవని చెప్పాడు. అమెరికా వాళ్ళకి గుండెల్లో గుబులు పుట్టుకొని వచ్చింది. ఎందుకంటే అమెరికాలో వీళ్ళు కల్చర్ ఎలా ఉంటుందో తెలుసా? మగోళ్ళు పెళ్లి చేసుకుంటారంట, తర్వాత స్త్రీలు పెళ్లి చేసుకుంటారంట. As of today, it will henceforth be the official policy of the United States government that there are only 2 genders, male and female. మీకు అర్థమవుతుందా? హాలీవుడ్ యాక్టర్స్ వీళ్ళు ట్రంప్తో చేతులు కలపకపోవడానికి కారణం ఏంటంటే ముందే చెప్పాడు ఇతడు. ఏమని చెప్పాడు చెప్పండి? 2 రిలీజియన్స్ ఉంటాయి. దానికి అందరు చేతులు కలపలేదట. అందరు చేతులు కలపకపోతే వీళ్ళ అర్థం ఏంటి చెప్పండి? వీళ్ళ ఆలోచన ఏంటి? మేము పాపం చేయాలి, మా జీవితాలు చెడిపోవాలి, ఇదిగో మేము లోకానుసారంగా బ్రతకాలి అనుకున్నారు. ఏమైపోయారు తెలుసా? చెప్పండి. భయభక్తులు లేని వారిని దేవుడు ఏం చేస్తాడట? నిర్మూలము చేస్తాడు. యెహోవాను సేవింపని జనమైనను, చెప్పండి, రాజ్యమైనను నిలవనేరదు. యెషయా గారు మాట్లాడిన మాట. వాళ్ళు ఏం చేయబడతారట? నిర్మూలము చేయబడుదురు. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మనం చూడగలిగితే దేవుడట ఏం చేయగలడు అనంటే యెషయా గ్రంథం 40:23 చూద్దాం. యెషయా గ్రంథం 40:23. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును. ఇది ఎవరికి సాధ్యము అనంటే దేవునికి సాధ్యం. ఎవరిని మాయాస్వరూపులుగా చేస్తాడట? భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును, రాజులను ఆయన లేకుండా చేయును. ఆయనకి ఏదైనా సాధ్యమే, ఆయనకు అన్నీ సాధ్యమే. రాజులను నిలబెట్టువాడు ఆయన, రాజ్యాలను స్థాపించువాడు ఆయన. ఒకడిని సింహాసనం ఎక్కమంటే అతడు ఎక్కగలడు, వద్దు అనంటే చెప్పండి ఎప్పుడు మనము మట్టి కలిసిపోతామో మనకు తెలియదు బ్రదర్. మనం మట్టి కలిసిపోతామో మనకు తెలియదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఎన్నడూ కూడా చేయి విడవడు. ఈ ఎలక్షన్స్లో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ధనవంతుడు లాస్ట్ వీక్ ఎవరని నేను చెప్పాను మీకు? ఎవరు? ఎలాన్ మస్క్. ఎవరితో చేతులు కలిపాడో తెలుసా? ట్రంప్తో చేతులు కలిపాడు. ట్విట్టర్ని తీసుకొని ట్విట్టర్ వేదికగా ఏం చేశాడో తెలుసా? మన అమెరికాగా నిలబడాలి అనంటే భయభక్తులతో దేవుని యందు మనం సేవించుకుంటూ ఒక మర్యాద కలిగి మనం ముందుకు కొనసాగాలంటే మనకి ట్రంప్ కావాలి. ట్రంప్ ఎందుకు కావాలి అనంటే ఒక భయభక్తులు కలిగిన వాడు మనకి రాజుగా కావాలని అంత పెద్ద ధనవంతుడు వ్యాఖ్యలు చేశాడు. కానీ హాలీవుడ్ యాక్టర్స్ అంతా ఎవరితో కలిసి వెళ్ళారో తెలుసా? కమలా హ్యారిస్తో కలిసి ప్రయాణం చేశారు.
ఆవిడ ఒక ప్రసంగంలో ఏం మాట్లాడిందో తెలుసా? మీరు ఈ పనికి మాలిన ఒక ర్యాలీ చేశారే అన్నది ఆమె. ఒక పనికి మాలిన ఒక ర్యాలీ చేశారే, ఆ ర్యాలీ ఏంటంటే దేవుడు కావాలి అనేది ర్యాలీ. అది ట్రంప్ నిర్వహించాడు. ఆమె ఏమన్నదో తెలుసా? దేవుడు కావాలనేది అది కూడా ఒక ర్యాలీనా అన్నది. కానీ వెనక జనాలు ఏమని అరిశారో తెలుసా? నో నో నో, జీసస్ ఈజ్ ద కింగ్స్ ఆఫ్ కింగ్ అని. ఇదిగో ఆయన ఎప్పటికీ రాజు, ఆయన కావాలి. అది 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 జీరో అనబడినటువంటి ర్యాలీ కాదు, అది అది పనికిరాని ర్యాలీ కాదని ప్రజలు అరుస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఆమె ప్రసంగం ఆమె చేసుకుంటుంది. With the intention that they would undo the protections of Roe v. Wade, and they did as he intended. Oh, you guys are at the wrong rally. No, I think you meant to go to the smaller one down the street. Come on. నాకు తెలిసి ఈ మాటలు ఎవరి వలన వచ్చాయో తెలుసా? ఈమెకి ఎవరి వలన వచ్చాయో తెలుసా? సినిమా యాక్టర్స్ ద్వారానే. వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆమెతో పాటు నిలబడ్డారు. ఆమె దేవుణ్ణి ధిక్కరించింది, ఓడిపోయింది పిల్లలు. ఆమె దేవుణ్ణి ధిక్కరించింది. ఇదిగో హాలీవుడ్ యాక్టర్స్ అంతా ఆమెతో నిలబడ్డారు. మనకు ట్రంప్ వద్దు. ట్రంప్ వచ్చాడు అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? పాపం చేయొద్దు అని అంటాడు. ఏం చేయొద్దు అంటాడు? పాపం చేయొద్దు అని అంటాడు. ఇల్లీగల్గా చేసేది ఏది వద్దంటాడు. ఇల్లీగల్గా చేసేది ఏది వద్దంటాడు. లీగల్గా మనం ప్రతిదాన్ని కొనసాగించాలి అని అంటాడు. అందుకే వద్దని ధిక్కరించారు. దేవుని నామాన్ని అవమానపరచాలని చూసిన వాళ్ళు ఏమైపోయారట? హాలీవుడ్ని దేవుడు తగలబెట్టేశాడు. హాలీవుడ్ని దేవుడు నాశనం చేశాడు. రెండు ఒకేసారి వచ్చాయి, చూసారా? ఏవి రెండు ఒకేసారి వచ్చాయి? వాళ్ళు తగలబడిపోవడం, కమలా హ్యారిస్ ఓడిపోవడం, ట్రంప్ గెలవడం, ట్రంప్ సింహాసనం ఎక్కడం, ఇవన్నీ ఒకేసారి వచ్చాయి, చూసారా? ఒకేసారి వచ్చాయి. తగలబడిపోయిన వారిలో మెల్ గిబ్సన్ ఇల్లు కూడా కాలిపోయింది కదా. ఆయన్ని మొన్న ఇంటర్వ్యూ చేశారు. మెల్ గిబ్సన్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చేసిన ఆయన ఇల్లు కూడా తగలబడిపోయింది, చూసారా? ఆయనని ఇంటర్వ్యూ చేస్తూ ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో మొత్తం నేను కోల్పోయాను. నాకంటూ ఏమి ఆస్తులు లేవు, ఆ ఇల్లు ఒక్కటే నాకున్నది, అది నేను కోల్పోయాను. బట్ స్టిల్ ఐ హ్యావ్ హోప్ ఇన్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పాడు ఆయన. చప్పలు కూడా దేవున్నామని. నాకు ఒక నమ్మకం ఉంది, నాకు ఒక నిరీక్షణ ఉంది. అది ఎవరిలో అనంటే యేసుక్రీస్తులో ఉన్నాడు. పోయింది ఇల్లే కదా, ఇల్లు ఇచ్చిన దేవుడు నాతో ఉన్నాడు అంటున్నాడు ఆయన. పోయింది ఇల్లే కదా, ఇల్లు ఇచ్చిన దేవుడు నాతో ఉంటే నాకేంటి అన్నాడు. కానీ మిగతా వాళ్ళంతా, జాన్ సీనా తెలుసా మీకు? జాన్ సీనా WWE సూపర్ స్టార్ ఒకనొకప్పుడు అతగాడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. కళ్ళల్లో కారిపోతుంది, ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఏమైందంటే నా ఇల్లు పోయింది, నాకు అది పోయింది, ఇది పోయింది. ఇంత పెద్ద ఫైటరా. స్టేజ్ ఎక్కిందంటే ముగ్గురు నలుగురిని తిప్పి కొడతాడు నేలకేసి. ఆ స్టేజ్ దమా అని సౌండ్ వస్తుంటుంది. అతగాడైనా ఇతగాడు అనిపించింది నాకు. దేవుడు ఎవరినైనా ఏం చేయగలడు చెప్పండి? నిన్ను ఎలా ఉంచాలో. ఇదిగో గర్విష్ఠుల యొక్క చెప్పండి గర్వమును అణుచువాడు మన దేవుడు. దేవుని పైన ఆధారపడు వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆయన పైకి లేపుతాడు పిల్లలు, పైకి లేపుతాడు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక చర్చ్లో వీళ్ళందరూ ఆరాధనకి కూడితే ఆ చర్చ్లో రైట్ రెవరెండ్ అయినటువంటి ఒక ఆవిడ, ఒక పాస్టర్ గారు ట్రంప్ని ఒక క్వశ్చన్ అడిగింది. మొన్న మీరు ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక విషయం చెప్పారు. ఏంటనంటే దేవునికి నేనంటే చాలా ఇష్టం, అలాగే నాకు కూడా దేవుడు అంటే చాలా ఇష్టము, నేను దేవుని బిడ్డనని మీరు చెప్పారు కదా. ఆ దేవుని నామంలోనే నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మిమ్మల్ని కొన్ని అడుగుతున్నాను, మీరు తప్పకుండా చేయాలి అని అంటే ఆయన సైలెంట్గా విన్నాడు కూర్చొని. ఆమె స్టేజ్ మీద మాట్లాడుతుంది, ట్రంప్ కింద ఆడియన్స్లో కూర్చొని వింటున్నారు. ఆవిడేమని అడిగిందో తెలుసా? మీరు కొంతమంది పైన దయ చూపించాలి, ఎందుకంటే మీరు ఎలక్షన్స్కు ముందు మీరు చేసిన ప్రసంగాల వలన చాలామంది గడగడలాడిపోతున్నారు. మీరు కొంతమంది పైన దయ చూపించాలి. వాళ్ళు ఎవరు అనంటే
వాళ్ళు ఎవరు అనంటే మొట్టమొదటిగా భయపడిపోతుండేది ఎవరు అనంటే స్వలింగ సంపర్కులు అని చెప్పింది ఆమె. మతిపోయింది నాకు. ఎవరు చెప్పండి అడుగుతున్నది ఈమె? పాస్టర్ అడుగుతుంది. ఆమె పేరు ఏమంటే రైట్ రెవరెండ్ మారియన్ ఎడ్గర్. Let me make one final plea, Mr. President. Millions have put their trust in you. And as you told the nation yesterday, you have felt the providential hand of a loving God. In the name of our God, I ask you to have mercy upon the people in our country who are scared now. There are gay, lesbian, and transgender children in Democratic, Republican, and independent families, some who fear for their lives. ఆమె పేరు. చిన్న వీడియో ఉంటుంది, చూడండి మీరు తప్పకుండా. ట్రంప్ వింటున్నాడు. దాని తర్వాత మీరు ఎవరిపైన జాలి చూపించాలంటే బోల్డంత మంది ఉన్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన మీరు ఏం చేయాలంటే జాలి చూపాలి. అందరూ చెడ్డోళ్ళేం కాదు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ముందే ఏం చెప్పాడో తెలుసా? మీరు చెడ్డోళ్ళని మేము మా దేశం నుండి పంపించడం లేదు. ఎందుకంటే మీరు లాని బ్రేక్ చేశారు. మీరు మంచోళ్ళే, కానీ మీరేం చేశారు? లాని బ్రేక్ చేశారు. లాని బ్రేక్ చేస్తే మంచోళ్ళు అంటారు ఎవరని చెప్పండి? చట్టాన్ని ఉల్లంఘిస్తే మంచోళ్ళు అంటారా చెప్పండి? కానీ ఇలా చెప్పుకొచ్చాడు, మీరు మంచోళ్ళే, కానీ మీరు ఏం చేశారంటే మీరు చట్టాన్ని ఉల్లంఘించారు, అందుకే మా దేశం నుండి మిమ్మల్ని పంపించేస్తామని చెప్పాడు. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఇదిగో హోటల్లో పనిచేసుకునే వాళ్ళు, బేదోళ్ళు, ఇదిగో వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే మీరు వస్తే ఏం జరుగుద్దో ఏమైపోద్దని వాళ్ళు భయపడుతున్నారు. ఈ మాటలన్నీ విని ట్రంప్ ఏం చేశాడు తెలుసా? సైలెంట్గా వెళ్ళిపోయాడు. ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయి మైక్ పెట్టి అడుగుతుంటే మీరేం చెప్పలేదు సార్ ఆవిడ అడుగుతుంటానంటే ఆయన ఒక మాట అడిగాడు ప్రెస్ వాళ్ళని. ఈ మాటలు మీకు నచ్చాయని అడిగాడు వాళ్ళని. ఈ మాటలు మీకు నచ్చాయంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నచ్చలేదు అన్నారు. మీకు నచ్చనప్పుడు నాకు ఎలా నచ్చుతాయి అన్నాడు ఆయన. అయిపోయింది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఏమవరు? ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వరు. దేవుడు నిలబెట్టుకున్నది ఎందుకు అనంటే ఇదిగో చీటీలు మనం వదిలేస్తాం, కానీ రాజ్యము చేయువాడు ఎవరట? దేవుడట. రాజ్యము చేయువాడు దేవుడు. చూద్దాం ఆ మాట మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 37, 34. కీర్తనల గ్రంథం 37, 34. 37, 34 కదా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. చప్పలు దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు ఏమని చెబుతున్నాడంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అంటే దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు. దేవుని కొరకు ఇదిగో భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆయన ఏ రోజు వదిలిపెట్టడో. ఆయన నిన్ను ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో తప్పకుండా ఉంచుతాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఒకవేళ ఆయన ఉంచడు అనుకుంటే ఈ మాట ఇక్కడ రాసి ఉండేవాడు కానే కాదు. ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు చెప్పండి కాదు. ఆయన మాట ఇచ్చి మాట పైన నిలబడి నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రియులారా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆ తర్వాత ఏం చేస్తాడని రాయబడిందంటే తర్వాత ఆ మాట చూడండి. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఎవరు నిర్మూలమైపోతారట? భక్తిహీనులు నిర్మూలమైపోతారు. ఎలా నిర్మూలమైపోతారంటే దేవుడు కోపగించుకుంటాడు. ఎంతసేపు కోపగించుకుంటాడు తెలుసా? దేవుడు ఎంతసేపు కోపగించుకుంటాడు? ఒక్క నిమిషము. ఆయన కోపము చెప్పండి నిమిషమాత్రం ఉండును. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందట? నిమిషం మాత్రం. ఆయన నిమిషం పాటు కోపించాడు అనుకోండి, ఎంత నష్టం వస్తుందో తెలుసా? 35 లక్షల కోట్ల నష్టం వస్తుంది. సుమారుగా 15,000 ఇల్లు ఒకేసారి తగలబడిపోతాయి. ఎంతసేపు కోపగించుకుంటా ఆయన?
ఒక్క నిమిషము కోపగించుకుంటే, అంత మాత్రమే కాదు, ఒక్క నిమిషము కోపగించుకుంటే సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైపోయాయి తెలుసా? అగ్ని గంధకములతో కాల్చివేయబడ్డాయి. దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును. ఆ నిమిషము ఎవరి కొరకు అంటే చెప్పండి, భక్తిహీనుల కొరకు, భక్తిని నిర్లక్ష్యం చేసేవారి కొరకు, దేవుని నామాన్ని పెడచెవిన పెట్టేవారి కొరకు. దేవుడు అనంటే లెక్కలేనితనముగా బ్రతికే వారికి దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళని నిర్మూలన చేస్తాడట. కానీ దేవుని కొరకు కనిపెట్టువారిని ఆయన ఏం చేస్తాడట? వాగ్దానం ఇచ్చి హెచ్చిస్తాడు, వాగ్దానం ఇచ్చి నిలబెడతాడు. దావీదు గారికి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమన్నా తెలుసా? నీ కుమారుడు వస్తాడు, ఆయనకి నేనేం చేస్తానో తెలుసా? రాజ్యాన్ని ఇస్తాను, సింహాసనాన్ని ఇస్తాను, ఏలుబడినిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మనం చూడగలిగితే, సమూయేలు గారి 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమూయేలు గారి 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. 7వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు గారి 2వ గ్రంథము 7వ అధ్యాయము. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును అని అన్నాడు. చూసారా? అతని రాజ్యమును స్థిరపరుస్తాను, అతనికి నేనేమిస్తాను? రాజ్యమునిస్తాను, సింహాసనం ఇస్తాను అని అన్నాడు. ఎవరికి వాగ్దానం చేశాడో తెలుసా? ఎవరికి? దావీదుకు వాగ్దానం చేస్తున్నాడు. నీ కుమారుడికి నేను రాజ్యం ఇస్తాను, నీ కుమారునికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తాను? సింహాసనం ఇస్తాను. ఎందుకు వాగ్దానం చేశాడంటే, దావీదు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో రాయబడినట్టుగా, ఇదిగో మీరు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని నామాన్ని గణపరచండి, కీర్తించండి అని చెప్పిన మాట ప్రకారం దేవుని నామాన్ని భయభక్తులు కలిగి నడుచుకున్నవాడు దావీదు. దావీదట ఆయన జీవితంలో ఒకే ఒక్కసారి తప్పు చేశాడట. ఆ తర్వాత దావీదు చెప్పండి, తప్పే చేయలేదట, పాపమే చేయలేదట. ఆ చేసిన ఒక్క తప్పుకి ఎంతకాలం శిక్ష అనుభవించాడో తెలుసా? ఎంతకాలం పశ్చాత్తాపడ్డాడో తెలుసా? ఎంతకాలము ఇదిగో మనోవేదనను అనుభవించాడో తెలుసా? జీవితాంతం. ఎంతకాలం? జీవితాంతం, జీవితాంతం, జీవితాంతం. బెల్షస్సర్కి దేవుడు చెబుతాడు. బెల్షస్సర్కి దేవుడు ఏం చెబుతాడు తెలుసా? చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. చూసారా? నీ మనసును నువ్వు అణుచుకోలేదు, పరలోకమందున్న దేవునికి పైగా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు గనుక నీవును నీ అధిపతులను నీ ఉపపత్నులను ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని ఉంచుకొని త్రాగుచు ఆయనను నువ్వు ఘనపరచలేదు. ఏం చేయలేదట? వీడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడట, వీడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడట. దేవుని నామాన్ని ఘనపరచలేదంట, దేవుని నామాన్ని హెచ్చించలేదట, దేవుని నామాన్ని పెడచెవిన పెట్టాడట. ఏమయ్యాడంటే చచ్చిపోయాడు. రాజుగా ఉన్నప్పుడే చచ్చిపోయాడు. ఆయన ఇంకా సింహాసనాన్ని ఏలుతూ ఉండగానే దేవుడు వద్దనుకొని పీకి పడేసాడు. రాజుగా ఉండకుండా ఇదిగో చచ్చిపోయాడు. పిల్లరా, చచ్చిపోయాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే సింహాసనం ఇస్తాడు, అనేకులకు న్యాయం తీర్చేవాడిగా నిన్ను నిలబెడతాడు, అనేకుల ఎదుట ఉన్నతమైన వాడిగా నిన్ను నిలబెడతాడు, అనేకుల ఎదుట ఇదిగో నీకు ఆయన గౌరవ మర్యాదలు చేకూరుస్తాడు. లేదంటే ఈ బెల్షస్సర్ వలె మన జీవితం చెడిపోతే, దేవుని నామాన్ని ధిక్కరిస్తే, ఇదిగో ఆ హాలీవుడ్ వారి వలె ఇదిగో ఈ దేశానికి, ఈ యొక్క మా సిటీకి దేవుడే అవసరం లేదని గనక మనము గనక ధిక్కరిస్తే దేవుణ్ణి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నిమిషము కోపగిస్తాడు. ఎంతసేపు? నిమిషము కోపగిస్తాడు. మన జీవితాన్ని నాశనం చేస్తాడు. బెల్షస్సర్ జీవితం నాశనం అయిపోయింది.
దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు దానియేలుని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఉన్నతమైన స్థితికి ఎత్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు సమూయేలు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక గొప్ప న్యాయాధిపతిగా ఆయనను తీర్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎవరు? యోసేపు. దేవుడు ఏం చేశాడు? ఒక దేశానికే అన్యుల దేశములో యోసేపుని ధాన్యాగారం అంతటి మీద ఒక గొప్ప అధికారిగా చేశాడు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చేతనే ట్రంప్ ఏమంటున్నాడో తెలుసా? నా దేవుడు నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చాడు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలనే దేవుడే నాకు ఇచ్చాడు. దేవుడే ఈ సింహాసనం నాకు ఇచ్చాడు. దేవుడే నాకు ఇచ్చాడు. ఈ ఇవ్వబడిన ఈ 4 సంవత్సరాల్లో నా దేశము కొరకు దేవుడిచ్చినటువంటి ఇదిగో ఈ పదవిని భయభక్తులు కలిగి దీన్ని ముందుకు కొనసాగిస్తాను. నా దేశాన్ని కాపాడుకుంటాను. దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాను. పోయినసారి 45వ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన ఒక రూల్ చేశాడు. ఆ రూల్ చాలా మంది ఫాలో అవ్వలేదు. కానీ ఏం చేశాడో తెలుసా? ఆదివారం అయితే సండే ఏ ఆఫీసు ఓపెన్ అవ్వడానికి వీల్లేదు. ప్రతి ఒక్క క్రిస్టియన్ ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలని ఒక రూల్ తీసుకొచ్చాడు. చెడిపోయినవాడు ఫాలో అవుతాడా చెప్పండి? చెడిపోయినోడు ఫాలో అవుతాడా? చెడిపోయినోడు ఫాలో అవడు. చెడిపోయినోడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకా చెడిపోవాలని ప్రయత్నిస్తాడు. ఎప్పటి వరకు అంటే దేవుడు మనల్ని అగ్నితో చెప్పండి కాల్ చేసినంత వరకు. ఆ తర్వాత ఏం చేస్తామంటే బయట నిలబడుకొని అసలు కన్నీళ్ళలో ముక్కులో నుంచి వస్తుందో ఏం అర్థం కాకుండా ఏడుస్తాం. ఆ తర్వాత దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థితికి దేవుడు ఎత్తుతాడు. ప్రియులారా, అందులో ఎలాంటి అనుమానం లేదు. దేవుని యందు మన జీవితాలను భయభక్తులు కలిగి మనం ఉన్నామో లేదో, దేవుని యొక్క నామాన్ని మనం లెక్క పెడుతున్నామో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకవేళ దేవుని నామాన్ని ధిక్కరించు వారం మనమైతే, ఇదిగో దేవుని యొక్క నామాన్ని ధిక్కరించు వారం మనమైతే, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేయువారు మనమైతే దేవుడు మనలను నిర్మూలము చేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఒకవేళ ఆయన యందు మనం భయభక్తులు కలిగిన వారమైతే దేవుడు మనలను ఎన్నడూ చేయి విడవడు. ఆయన మనలను ఉన్నతమైన స్థితికి ఎత్తుతాడు. ఆయన నీ ప్రణాళికలను నెరవేరుస్తాడు. ఆయన నీ యొక్క ఇదిగో భవిష్యత్తు ప్రణాళికలను నెరవేర్చగలడు. ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు. ఇదిగో అనేకులు గొప్ప గొప్ప వారు చెప్తున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, మీ జీవితాలు సరిచేయబడతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, మీ జీవితాలు చక్క చేయబడతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుడు మీ స్థితిని ఉన్నతమైన స్థితిగా మారుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆశీర్వదిస్తాడు. ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనేకులు ఉన్నతమైన స్థితికి ఎదిగారు. పిల్లగా మనల్ని కూడా దేవుడు ఎన్నడూ విడవడు. ఆయన ఎడబాయుడు. ఆయన నీకు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన యందు నమ్మకం కలిగి మనం ముందుకు కొనసాగుదాం. ఆయన యందు విశ్వాసము కలిగి మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మన జీవితాలను దర్శించులాగిన మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మన జీవితాలలో మేలులు చేయలాగిన మన బ్రతుకులను మార్చుకుందాం.